రవళి మ్రోగుతుంది మురళీ రవళి మ్రోగుతుంది మురళీ రవము హెచ్చె మేలుకో మానవాలభించు భగవాన్ నీ ద్వారముదరి ఆమతీస్తూ మురళీ రవళి మ్రోగుతుంది మురళీ రవళి మ్రోగుతుంది అదృశ్యుని దివ్య చక్షువుతో చూడు వాని అస్తిత్వము తెలుస్తుంది నీకు అదృశ్యుని దివ్య చక్షువుతో చూడు వాని అస్తిత్వము తెలుస్తుంది నీకు కలువు మావాణిని బ్రహ్మ కనువునా మానసోత్సాహము పొంగి ఈ వేళ ఆపు కాల వేగాన్ని మేల్కొలుపు వివేకాన్ని సర్వానికి మూలమాతడే మురళీ రవళి మ్రోగుతుంది మురళీ రవళి మ్రోగుతుంది ఎప్పుడు ధమనులలో ప్రవహించును అప్పుడే నడచు నీ శ్వాస ఎప్పుడు ధమనులలో ప్రవహించును అప్పుడే నడచు నీ శ్వాస పొందితివి సర్వము నీవు ఇప్పుడేమి కోరెదవు శివుని నీవు ప్రభాత ఘోర చీకటే శుభోదయముగా జీవనాధారము మురళీ రవళి మ్రోగుతుంది 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 మురళీ రవళి మ్రోగుతుంది. ఓం శాంతి 11/2/2025 మధురమైన పిల్లలు, మిమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు. మీ వద్ద జ్ఞానరత్నాలు ఉన్నాయి. ఈ రత్నాలతోనే మీరు వ్యాపారాన్ని చెయ్యాలి. మీరు ఇక్కడ జ్ఞానాన్ని నేర్చుకుంటారు, భక్తిని కాదు. ప్రశ్న: మనుషులు డ్రామా యొక్క ఏ అద్భుత నిశ్చితాన్ని భగవంతుడి లీలగా భావించి వారి మహిమను చేస్తారు? జవాబు: ఎవరి పట్ల భావన పెట్టుకుంటారో వారికి వారి యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. అప్పుడు ఇది భగవంతుడు సాక్షాత్కారం చేయించారని వారు భావిస్తారు. కాని జరిగేదంతా డ్రామానుసారంగానే జరుగుతుంది. ఒకవైపు భగవంతుని మహిమను చేస్తారు, ఇంకొక వైపు సర్వవ్యాపి అంటూ వారిని నిందిస్తారు. ఓం శాంతి. భగవాన్ వాచ: పిల్లలకు ఇదైతే అర్థం చేయించడం జరిగింది. మనుషులను కాని లేక దేవతలను కాని
భగవంతుడు అని అనరు. బ్రహ్మదేవతాయ నమః, విష్ణుదేవతాయ నమః, శంకరదేవతాయ నమః అని గాయనం చేస్తారు. ఆ తర్వాత శివ పరమాత్మాయ నమః అని అంటారు. ఇది కూడా మీకు తెలుసు. శివునికి తమదంటూ శరీరం లేదు. మూలవతనంలో శివబాబా మరియు శాలిగ్రామాలు ఉంటారు. పిల్లలకి తెలుసు, ఇప్పుడు ఆత్మలైన మనకు తండ్రి చదివిస్తున్నారు. మిగిలిన సత్సంగాలేవైతే ఉన్నాయో వాస్తవానికి అదేమీ సత్యమైన సాంగత్యం కాదు. తండ్రి అంటారు, అదైతే మాయ యొక్క సాంగత్యం. మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు అని అక్కడ ఈ విధంగా ఎవ్వరూ భావించరు. గీతను విన్నప్పుడు కూడా శ్రీకృష్ణ భగవాన్ వాచ అని భావిస్తారు. రోజురోజుకు గీత అభ్యాసం తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే తమ ధర్మం గురించే తెలియదు. శ్రీకృష్ణుని పట్ల అందరికీ ప్రేమ ఉంది. శ్రీకృష్ణుణ్ణి ఊయల్లో ఊపుతారు. మేము ఎవరిని ఊపుతున్నాము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. పిల్లలను ఊయల్లో ఊపడం జరుగుతుంది. తండ్రినైతే ఊపలేరు. మీరు శివబాబాను ఊయల్లో ఊపుతారా? వారు చిన్న బాలకునిగా అయితే అవ్వరు. పునర్జన్మల్లోకైతే రారు. వారైతే బిందువు. వారినేమి ఊపుతారు? శ్రీకృష్ణుడి సాక్షాత్కారం చాలా మందికి జరుగుతుంది. శ్రీకృష్ణుడి నోటిలోనైతే పూర్తి విశ్వం ఉంది. ఎందుకంటే వారు విశ్వానికి యజమానిగా అవుతారు. అంటే విశ్వం అనే వెన్న ఉంది. పరస్పరంలో వారు ఎవరైతే కోట్లాడుకుంటారో వారు కూడా సృష్టిరూపీ వెన్న కొరకు కోట్లాడుకుంటారు. మేము విజయం పొందాలని భావిస్తారు. శ్రీకృష్ణుడి నోటిలో వెన్న యొక్క గోళాన్ని చూపిస్తారు. ఈ విధంగా కూడా అనేక రకాల సాక్షాత్కారాలు జరుగుతాయి. కాని అర్థాన్ని ఏమీ కూడా తెలుసుకోరు. ఇక్కడ మీకు సాక్షాత్కారం యొక్క అర్థాన్ని అర్థం చేయించడం జరిగింది. మనుష్యులు మాకు భగవంతుడే సాక్షాత్కారం చేయిస్తారు అని భావిస్తారు. ఇది కూడా తండ్రి అర్థం చేయిస్తారు. ఎవరినైతే స్మృతి చేస్తారో, ఉదాహరణకు ఎవరైనా శ్రీకృష్ణుణ్ణి నవవిధ భక్తి చేసినట్లయితే అల్పకాలికంగా వారి మనోకామనలు పూర్తవుతాయి. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. అంతేకాని భగవంతుడే సాక్షాత్కారం చేయించారు అని అనరు. ఎవరు ఎవరిని ఏ భావనతో పూజిస్తారో వారికి వారి యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. భగవంతుడు సాక్షాత్కారం చేయిస్తారు అని ఈ విధంగా వారి మహిమ చేయడం జరిగింది. ఒకవైపు ఇంతగా మహిమ కూడా చేస్తారు, ఇంకొక వైపు రాళ్లల్లో రప్పల్లో భగవంతుడు ఉన్నారని అంటారు. ఎంతటి అంధశ్రద్ధతో కూడిన భక్తిని చేస్తారు. వారు ఏమని భావిస్తారంటే, శ్రీకృష్ణుడి సాక్షాత్కారం జరిగింది, ఇక శ్రీకృష్ణపురిలోకి మేం తప్పకుండా వెళ్తాము అని. కాని శ్రీకృష్ణపురి ఎక్కడి నుండొచ్చింది? ఈ రహస్యాలన్నీ తండ్రి పిల్లలైన మీకు ఇప్పుడు అర్థం చేయిస్తారు. శ్రీకృష్ణపురి యొక్క స్థాపన జరుగుతోంది. ఇది కంసపురి. కంసుడు, అకాసురుడు, బకాసురుడు, కుంభకర్ణుడు, రావణుడు ఇవన్నీ అసురుల పేర్లు. శాస్త్రాల్లో ఏమేమి కూర్చొని రాశారు? ఇది కూడా అర్థం చేయించాలి. గురువులు 2 రకాల వారు ఉన్నారు. ఒకరు భక్తి మార్గపు గురువులు. వారు భక్తిని నేర్పిస్తారు. ఈ తండ్రైతే జ్ఞానసాగరుడు. వీరిని సద్గురువు అని అంటారు. వీరు ఎప్పుడూ భక్తిని నేర్పించరు, జ్ఞానాన్నే నేర్పిస్తారు. మనుషులైతే భక్తిలో ఎంతగా సంతోషిస్తారు, తాళాలు వాయిస్తారు. బనారస్లో మీరు చూస్తే దేవతలందరి యొక్క మందిరాలను తయారు చేశారు. ఇవన్నీ భక్తి మార్గానికి సంబంధించిన దుకాణాలు, భక్తి యొక్క వ్యాపారము. పిల్లలైన మీ వ్యాపారము
జ్ఞానరత్నాలకు సంబంధించింది. దీన్ని కూడా వ్యాపారము అని అంటారు. తండ్రి కూడా రత్నాల వ్యాపారియే. ఈ రత్నాలు ఏమిటి అనేది మీరు అర్థం చేసుకుంటారు. ఈ విషయాలను ఎవరైతే కల్పపూర్వం అర్థం చేసుకున్నారో వారే అర్థం చేసుకుంటారు. ఇతరులు అర్థమే చేసుకోలేరు. పెద్ద పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారు చివర్లో వచ్చి అర్థం చేసుకుంటారు. కన్వర్ట్ అనగా బదిలీ కూడా అయ్యారు కదా. జనక మహారాజు కథ ఒకటి వినిపిస్తారు. జనకుడు మళ్ళీ అనుజనకునిగా అయ్యారు. ఏ విధంగానైతే ఎవరిదైనా శ్రీకృష్ణ అని పేరు ఉంటే మీరు దైవీ శ్రీకృష్ణుడిగా అవుతారు అని అంటారు. ఆ సర్వగుణ సంపన్నుడైన శ్రీకృష్ణుడు ఎక్కడా, వీరు ఎక్కడా? ఎవరిదైనా లక్ష్మి అన్న పేరుంటుంది. ఆమె ఈ లక్ష్మీనారాయణల ఎదురుగా వెళ్లి మహిమ చేస్తారు. వీరిలో మరియు నాలో తేడా ఎందుకు ఉంది అన్నదైతే అర్థం చేసుకోరు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్న జ్ఞానం లభించింది. మీరే 84 జన్మలు తీసుకుంటారు. ఈ చక్రము అనేకసార్లు తిరుగుతూ వచ్చింది. ఇది ఎప్పటికీ ఆగిపోదు. మీరు ఈ నాటకంలోని పాత్రధారులు. మేము ఈ నాటకంలో పాత్రను అభినయించడానికి వచ్చాము అని మనుషులు ఇంతైతే తప్పకుండా అర్థం చేసుకుంటారు. కాని డ్రామా యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలియదు. పిల్లలైన మీకు తెలుసు, ఆత్మలైన మేము నివసించే స్థానము అన్నింటికన్నా అతీతమైనది. అక్కడ సూర్యచంద్రాదుల ప్రకాశం కూడా ఉండదు. ఇవన్నీ అర్థం చేసుకునే పిల్లలు కూడా ఎక్కువగా సాధారణమైన వారు, పేదవారే అవుతారు. ఎందుకంటే భారతే అన్నింటికన్నా షౌకారుగా ఉండేది. ఇప్పుడు భారతే అన్నింటికన్నా నిరుపేదగా అయిపోయింది. మొత్తం ఆటంతా భారత్కు సంబంధించిందే. భారత్ వంటి పావనఖండము ఇంకొకటి ఉండదు. పావన ప్రపంచంలో పావనఖండం ఉంటుంది. ఇతర ఖండాలేవి అక్కడ ఉండవు. బాబా అర్థం చేయించారు, ఈ ప్రపంచమంతా ఒక అనంతమైన ద్వీపం. ఏ విధంగా లంక ఒక ద్వీపం. రావణుడు లంకలో ఉన్నట్లుగా చూపిస్తారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, రావణ రాజ్యం మొత్తం ఈ అనంతమైన లంకపై ఉంది. ఈ సృష్టి అంతా సముద్రంపై నిలబడి ఉంది. ఇది ద్వీపము. దీనిపై రావణ రాజ్యం ఉంది. ఈ సీతలందరూ రావణుడి జైలులో ఉన్నారు. వారైతే హద్దుల్లోని కథలను తయారు చేశారు. కాని ఇదంతా అనంతమైన విషయం. ఇది అనంతమైన నాటకం. ఇందులోనే మళ్లీ చిన్న చిన్న నాటకాలను కూర్చుని తయారు చేశారు. ఈ సినిమాలు మొదలైనవి కూడా ఇప్పుడే తయారయ్యాయి. కావున తండ్రికి కూడా అర్థం చేయించడం సహజమవుతుంది. అనంతమైన డ్రామా అంతా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మూలవతనము, సూక్ష్మవతనము ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండదు. మీకు తెలుసు, ఆత్మలమైన మనము మూలవతన నివాసులము. దేవతలు సూక్ష్మవతన వాసులు. వారిని ఫరిష్తా అని కూడా అంటారు. అక్కడ ఎముకలు, మాంసం యొక్క పంజరం ఉండదు. ఈ సూక్ష్మతనం యొక్క పాత్ర కూడా కొద్ది సమయం కొరకే ఉంది. ఇప్పుడు మీరు వస్తూ వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంకెప్పుడు వెళ్లరు. ఆత్మలైన మీరు మూలవతనం నుండి వచ్చేటప్పుడు సూక్ష్మతనం మీదుగా రారు, నేరుగా వస్తారు. ఇప్పుడు సూక్ష్మతనం మీదుగా వెళ్తారు. ఇప్పుడు సూక్ష్మతనం యొక్క పాత్ర ఉంది. ఈ రహస్యాలన్నీ పిల్లలకు అర్థం చేస్తారు. నేను ఆత్మలకు అర్థం చేస్తున్నాను అని తండ్రికి తెలుసు. సాధువులు, సన్యాసులు మొదలైన వారెవ్వరికీ కూడా ఈ విషయాల గురించి తెలియదు. వారెప్పుడూ ఇటువంటి మాటలు మాట్లాడలేరు. తండ్రియే పిల్లలతో మాట్లాడుతారు. ఇంద్రియాలు లేకుండానైతే మాట్లాడలేరు. వారంటారు, నేను ఈ శరీరం యొక్క ఆధారాన్ని తీసుకొని పిల్లలైన మిమ్మల్ని చదివిస్తాను. ఆత్మలైన మీ దృష్టి కూడా
తండ్రి వైపుకు వెళ్తుంది. ఇవన్నీ కొత్త విషయాలు. నిరాకారుడైన తండ్రి, వారి పేరు శివబాబా. ఆత్మలైన మీ పేరైతే ఆత్మనే. మీ శరీరాల పేర్లు మారుతాయి. మనుషులంటారు, పరమాత్మ నామరూపాలకి అతీతుడు అని. కాని వారి పేరైతే శివ అని అంటారు కదా. శివుని యొక్క పూజను కూడా చేస్తారు. ఒకటి అనుకుంటారు, ఇంకొకటి చేస్తారు. ఇప్పుడు మీరు తండ్రి యొక్క నామరూప దేశ కాలాల గురించి కూడా అర్థం చేసుకున్నారు. మీకు తెలుసు, ఏ వస్తువు కూడా నామరూపాలు లేకుండా ఉండదు. ఇది కూడా చాలా లోతుగా అర్థం చేసుకోవలసిన విషయం. తండ్రి అర్థం చేస్తారు, క్షణంలో జీవన్ముక్తి అనగా మనుషులు నరుణ్ణుంచి నారాయణ్గా అవ్వగలరు అన్న గాయనం కూడా ఉంది. తండ్రి హెవెన్లీ గాడ్ ఫాదర్ అన్నప్పుడు మనం వారికి పిల్లలుగా అయ్యాము, అంటే స్వర్గానికి యజమానులుగా అయినట్లే. కాని ఇది కూడా అర్థం చేసుకోరు. తండ్రి అంటారు, పిల్లలు, మీ లక్ష్యము ఉద్దేశమే ఇది, నరుణ్ణుండి నారాయణుగా అవ్వడం. ఇది రాజయోగము కదా. ఎంతో మందికి చతుర్భుజుని సాక్షాత్కారం జరుగుతుంది. దీనితో మనము విష్ణుపురికి యజమానులుగా అవ్వనున్నాము అని నిరూపణ జరుగుతుంది. మీకు తెలుసు, స్వర్గంలో కూడా లక్ష్మీనారాయణల సింహాసనం వెనుక విష్ణు చిత్రాన్ని పెడతారు, అనగా విష్ణుపురిలో వీరి రాజ్యం ఉంది అని. ఈ లక్ష్మీనారాయణులు విష్ణుపురికి యజమానులు. అది శ్రీకృష్ణపురి, ఇది కంసపురి. డ్రామానుసారంగా ఈ పేర్లు కూడా పెట్టడం జరిగింది. తండ్రి అర్థం చేస్తారు, నా రూపము చాలా సూక్ష్మమైనది, ఎవ్వరూ తెలుసుకోలేరు. ఆత్మ ఒక నక్షత్రమని అంటారు, కాని మళ్లీ లింగాన్ని తయారు చేస్తారు. లేకపోతే పూజ ఎలా జరుగుతుంది? రుద్రయజ్ఞాన్ని రచించినప్పుడు అంగుష్ట రూపంలో శాలిగ్రామాల్ని తయారు చేస్తారు. ఇంకొక వైపు వారిని అద్భుతమైన నక్షత్రము అని అంటారు. ఆత్మను చూసేందుకు ఎంతగానో ప్రయత్నిస్తారు, కాని ఎవ్వరు కూడా చూడలేరు. రామకృష్ణ వివేకానంద గురించి కూడా చూపిస్తారు కదా. వివేకానందుడు చూశారు, ఆత్మ వారి నుండి, రామకృష్ణుడి నుండి బయటికి వచ్చి అతనిలో కలిసిపోయింది. ఇప్పుడు అతనికి ఎవరి సాక్షాత్కారం జరిగి ఉంటుంది? ఆత్మ పరమాత్మల రూపమైతే ఒక్కటే. బిందువును చూస్తారు, ఏమీ అర్థం చేసుకోరు. ఆత్మ సాక్షాత్కారాన్ని ఎవ్వరూ కోరుకోరు. పరమాత్మని సాక్షాత్కారం జరగాలని కోరుకుంటారు. గురువు ద్వారా పరమాత్మని సాక్షాత్కారం జరగాలని అతను కూర్చున్నారు. అంతే, ఒక జ్యోతి ఉంది, అది నాలో కలిసిపోయింది అని అన్నారు. ఇందులోనే అతను ఎంతో సంతోషించారు. ఇదే పరమాత్మని రూపమని భావించారు. భగవంతుని సాక్షాత్కారం కలగాలని గురువు పట్ల భావన ఉంటుంది, కాని ఏమీ అర్థం చేసుకోరు. భక్తి మార్గంలో ఎవరు అర్థం చేయించాలి? ఇప్పుడు తండ్రి కూర్చొని అర్థం చేస్తారు. ఏ ఏ రూపాల్లో ఏ విధమైన భావన పెట్టుకుంటారో, ఏ ముఖాన్ని చూస్తారో ఆ సాక్షాత్కారం జరుగుతుంది. ఉదాహరణకు ఎవరైనా గణేశుణ్ణి ఎక్కువగా పూజిస్తే అప్పుడు వారు చైతన్య రూపంలో సాక్షాత్కారమవుతారు. లేకపోతే వారికి నిశ్చయం ఎలా ఏర్పడుతుంది? తేజోమయ రూపాన్ని చూసి మేము భగవంతుణ్ణి సాక్షాత్కారం చేసుకున్నాము అని భావిస్తారు. అందులోనే సంతోషిస్తారు. ఇదంతా భక్తి మార్గం, దిగే కళ. మొదటి జన్మ బాగుంటుంది, ఆ తర్వాత కళలు తగ్గుతూ తగ్గుతూ సమాప్తమవుతాయి. పిల్లలే ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. ఎవరికైతే కల్పపూర్వం జ్ఞానాన్ని అర్థం చేయించానో వారికే ఇప్పుడు అర్థం చేయిస్తున్నాను. కల్పపూర్వం వారే వస్తారు, ఇక మిగిలిన వారి ధర్మాలే వేరు. తండ్రి అర్థం చేయిస్తారు, ఒక్కొక్క చిత్రంలో భగవాన్ వాచాన్ రాయండి. చాలా యుక్తిగా అర్థం చేయించవలసి ఉంటుంది. భగవాన్ వాచ ఉంది కదా,
యాదవులు, కౌరవులు మరియు పాండవులు ఏమేం చేసి వెళ్లారు? వారిదే ఈ చిత్రం. ఇలా అడగండి, మీరు చెప్పండి, మీ తండ్రి గురించి తెలుసా? తెలియకపోతే తండ్రి పట్ల ప్రీతి లేనట్లే కదా, అంటే విపరీత బుద్ధి కలవారిగా అయినట్లు. తండ్రి పట్ల ప్రీతి లేకపోతే వినాశనమైపోతారు. ప్రీతి బుద్ధి విజయంతి, సత్యమేవ జయతే. దీని అర్థం కూడా సరైనదే. తండ్రి స్మృతి లేకపోతే విజయాన్ని పొందలేరు. ఇప్పుడు మీరు నిరూపించి తెలియచేస్తారు. గీత శివ భగవానుడు వినిపించారు. వారే బ్రహ్మ ద్వారా రాజయోగాన్ని నేర్పించారు. ఇక్కడ గీత శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించిందిగా భావించి ప్రమాణం చేస్తారు. వారిని అడగాలి, శ్రీకృష్ణుణ్ణి సాక్షిగా భావించాలా లేక భగవంతుడినా? ఈశ్వరుణ్ణి సాక్షిగా భావించి సత్యం చెప్పండని అంటారు. ఇది గందరగోళం అయ్యింది కదా, కావున ప్రతిజ్ఞ కూడా అసత్యం అయిపోయింది. సేవ చేసే పిల్లలకు గుప్తమైన నష ఉండాలి. నషతో అర్థం చేస్తే సఫలత ఉంటుంది. మీ ఈ చదువు కూడా గుప్తమైనది. చదివించేవారు కూడా గుప్తమైనవారు. మీకు తెలుసు, మేము కొత్త ప్రపంచంలోకి వెళ్లి ఈ విధంగా తయారవుతాము. మహాభారత యుద్ధం తరువాత కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. పిల్లలకు ఇప్పుడు జ్ఞానం లభించింది. అది కూడా నెంబరువారుగా ధారణ చేస్తారు. యోగంలో కూడా నెంబరువారుగా ఉంటారు. ఇది కూడా పరిశీలించుకోవాలి. నేనెంతగా స్మృతిలో ఉంటున్నాను. తండ్రి అంటారు, ఇప్పటి మీ ఈ పురుషార్థము భవిష్య 21 జన్మల కొరకు ఉంటుంది. ఇప్పుడు ఫెయిల్ అయితే కల్పకల్పాంతరాలు ఫెయిల్ అవుతూ ఉంటారు. ఉన్నత పదవిని పొందలేరు. ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చెయ్యాలి. ఇటువంటి వారు కూడా కొందరు సెంటర్లకి వస్తారు. వారు వికారాల్లోకి వెళ్తూ ఉంటారు మరియు సెంటర్లకి కూడా వస్తూ ఉంటారు. ఈశ్వరుడైతే అన్ని చూస్తారు. వారికి అంతా తెలుసు అని భావిస్తారు. ఇది కూర్చుని చూసేందుకు ఇప్పుడు తండ్రికేం అవసరం ఉంది? మీరు అబద్ధాలు చెప్తే, వికర్మలు చేస్తే స్వయాన్ని నష్టపరుచుకుంటారు. నల్లముఖం చేసుకున్నట్లయితే ఉన్నత పదవిని పొందలేను అనైతే మీరు కూడా అర్థం చేసుకుంటారు. కావున తండ్రికి తెలిసినా కూడా విషయమైతే ఒక్కటే. వారికేం అవసరము? మీ మనసు తినాలి, నేను ఇటువంటి కర్మలు చేయడం వల్ల దుర్గతిని పొందుతాను అని. బాబా ఎందుకు చెప్పాలి? ఒకవేళ డ్రామాలో ఉంటే చెప్తారు కూడా. బాబా నుండి దాచిపెట్టడం అనగా స్వయాన్ని సర్వనాశనం చేసుకోవడం. పావనంగా అయ్యేందుకు తండ్రిని స్తుతి చెయ్యాలి. మీకు ఇదే చింత ఉండాలి. మేము మంచి రీతిలో చదువుకొని ఉన్నత పదవి పొందాలి. ఎవరైనా చనిపోయారా లేక బ్రతికి ఉన్నారా వారి గురించి చింతించకూడదు. తండ్రి నుండి వారసత్వాన్ని ఎలా తీసుకోవాలి అన్న చింత పెట్టుకోవాలి. కావున ఎవరికైనా క్లుప్తంగా అర్థం చేయించాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1. గుప్తమైన నశాలో ఉంటూ సేవ చెయ్యాలి. మనసు తింటూ ఉండేటువంటి కర్మలేవీ చెయ్యకూడదు. స్వయాన్ని పరిశీలించుకోవాలి, నేనెంతగా స్మృతిలో ఉంటున్నాను. 2. సదా ఇదే చింత ఉండాలి. మేము మంచి రీతిలో చదువుకొని ఉన్నత పదవిని పొందాలి. ఏవైనా వికర్మలు చేసి లేక అబద్ధాలు చెప్పి స్వయాన్ని నష్టపరుచుకోకూడదు. వరదానము. మన్మనాభవ అనే మహామంత్రం ద్వారా సర్వ దుఃఖాల నుండి అతీతంగా ఉండే సదా సుఖ స్వరూప భవ. ఎప్పుడైనా ఏ రకమైన దుఃఖం వచ్చినా మంత్రాన్ని తీసుకోండి. దానితో దుఃఖం పారిపోతుంది. స్వప్నంలో కూడా ఏమాత్రము దుఃఖం అనుభవం అవ్వకూడదు. తనువు అనారోగ్యంతో ఉన్నా, ధనం కింద మీద అయినా, ఏమి జరిగినా కాని దుఃఖపు అల లోపలికి రాకూడదు.
ఏ విధంగా సాగరంలో అలలు వస్తాయి మరి వెళ్లిపోతాయి. కాని ఎవరికైతే ఆ అలల్లో తేలియాడడం వస్తుందో వారు అందులో సుఖాన్ని అనుభవం చేస్తారు. అలను జంప్ చేసి ఎలా దాటేస్తారంటే ఆట ఆడుతున్నట్లుగా ఉంటారు. కావున సాగరుని పిల్లలైన మీరు సుఖస్వరూపులు. దుఃఖపు అల కూడా రాకూడదు. స్లోగన్: ప్రతి సంకల్పంలో దృఢత యొక్క విశేషతను ప్రాక్టికల్లోకి తీసుకురండి. అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. అవ్యక్త సూచనలు: ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి. స్వ ఉన్నతిలో, సేవా ఉన్నతిలో ఒకరు చెప్పారు, ఇంకొకరు హాజీ అన్నారు. ఇలా సదా ఏకత మరియు దృఢతతో ముందుకు వెళ్తూ ఉండండి. ఏ విధంగానైతే దాదీల ఏకత మరియు దృఢతతో కూడిన సంఘటన పక్కాగా ఉందో అలా ఆది సేవారత్నాల సంఘటన పక్కాగా ఉండాలి. ఇది చాలా చాలా అవసరము. ఓం శాంతి. జీవితాన్ని తీర్చిదిద్దావు, సర్వసుఖాలు కలిగించావు మాకు. నీ వారమే మేము, నీవు మా వాడవే, ఇదే తప్ప ఇంకేది మదిలో లేదు, మదిలో లేదు. ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే.
వేశావు మెడలో నీ వలననే మేము తయారయ్యాము నీ శ్రీమతమును అతిక్రమించము ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే మాకు గౌరవమునిచ్చి ఉన్నతంగా చేశావు హృదయ సింహాసనముపై అధిష్ఠింపజేశావు మాకు సంతోషమయ జీవితాన్నిచ్చేవాడవు నీ విశేషతలను ఎలా కొనియాడము ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే నీ స్మృతి ఇస్తుంది మహదానందం లభించే శక్తులు యుక్తులు సర్వ ఖజానాలు అందుకే అందరూ నిన్ను మరువలేరు ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే ఈ మదిలోని బాబా